డాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రావణ్ కుమార్ వాండ్రాసి. వైద్య రంగంలోకి అడుగుపెట్టి 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రస్థానం అతనిది. అర్ధరాత్రి వేళ సామాన్యుడికి సకాలంలో వైద్యం అందని వారికి వన్ టౌన్లో మిడ్ నైట్ ఎమర్జెన్సీ సర్వీస్ అందిస్తున్న ఒకే ఒక్కడు డాక్టర్ వాండ్రాసి శ్రావణ్ కుమార్. ఈ 14 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు, జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. కోవిడ్ పాండమిక్లో అనేక మందికి ట్రీట్మెంట్ చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన ప్రాణదాత ఆయన. బుడమేరు వరదతో విజయవాడ అల్లకల్లోలమైంది. ఆ సమయంలో మానవత్వాన్ని చాటుకున్న సుమారు 500 మందికి పైగా రియల్ హీరోస్ని గుర్తించి స్వయంగా సత్కరించారు. అసలు ఎవరు ఈ యువ డాక్టర్? ఆయన గురించి ఆయన మాటల్లోనే వినేద్దాం రండి. ఒక సాధారణ మెడికల్ షాప్లో జర్నీ స్టార్ట్ చేసిన మీరు డిసిప్లిన్గా ఉంటే ఎదగక మానడు అనేది ఎప్పటి నుంచో మనం వింటున్నమాట. క్రమక్రమంగా ఎలా చేంజ్ అవుతూ వచ్చింది? ఇక్కడ దాకా ఎలా రాగలిగారు? మీ వెనకాల ఎవరైనా ప్రోత్సాహం ఉందా? మీరు వేసుకున్న బాటేనా? ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? దీనికి పూర్తి నేపథ్యం ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? ఒక పేపర్ బాయ్గా స్టార్ట్ చేసినటువంటి జర్నీని కాలక్రమేణా మెడికల్ షాప్లో ఫార్మసీ ఎయిడ్గా పనిచేస్తూ మూడో పక్క ఎడ్యుకేషన్, మూడిటిని సమానంగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ వస్తున్నాను. అప్పటికి నాకు ఇంటర్ కంప్లీట్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్ భీమవరంలో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశాను. బేస్మెంట్ మీద నేను ప్రాక్టీస్లోకి రావడం, ఈ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో కొన్నాళ్ళు పనిచేయడం. ఆ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కొన్ని శక్తులు వల్ల నా పునాదిని ఇంకో విధంగా టర్న్ చేసుకుంటూ ఈ టన్ను ఎటు నుంచి ఎటు మారింది అంటే ఆపేసినటువంటి ప్రాక్టీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ రీస్టార్ట్ చేసే క్రమంలో అణగదొక్కే ప్రయత్నం చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కట్టవలసి వచ్చింది 2016 సంవత్సరంలో, 16-17 తర్వాత. కొన్ని ఒడిదుడుకులు అంటే ప్రతి చెడు మంచిగా నాందండి. కీడెంచి మేలెంచు చెడు జరిగిన చోట నాకు మంచిగా జరిగింది ప్రతి స్టెప్లో కూడా. అలాగే ఆపేసిన ఎడ్యుకేషన్ మళ్ళీ బిఎంఎస్ కట్టేటట్టు ప్రోత్సాహం ఇవ్వడం. అలాగే సర్వీస్ అంటే నా హాస్పిటల్ సోషల్ సర్వీస్ వరంగల్ రన్ అవుతున్న హాస్పిటల్ కాబట్టి ఈ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో రన్ అవుతున్న హాస్పిటల్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు, కొన్ని ఒడిదుడుకులు, దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో నాది బిఎంఎస్ కంప్లీట్ అయిందండి. ఫర్దర్ దీనిలో ఎండి కంప్లీట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. భగవంతుని ప్రోత్సాహంతో అది త్వరలోనే కంప్లీట్ చేస్తానన్న సంకల్పం అయితే ఉంది. మీలో నేను గమనించింది ఏంటంటే పేషెంట్ బయటికి వెళ్తే పిండేస్తారు, డబ్బు ఖర్చు అయిపోద్ది అన్న ఆలోచన కూడా మీలో బాగా ఉంది. అంటే ఇన్సూరెన్స్ ఉంటే పర్లేదండి, వాళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఒక సూపర్ స్పెషాలిటీకి వెళ్తే చాలా అవస్థ పడతారని కూడా నాతో డిస్కస్ చేశారు. అలాగా సేవ్ చేసి చాలా కృతజ్ఞతా భావం మీ మీద కనబరిచిన మెంబర్స్ ఎంతమంది ఉంటారు? మీరు చాలా మంది ఉన్నారు. కోవిడ్లో విపరీతంగా ఉన్నారు. మీరు అంటుంది ఇన్సూరెన్స్ కాదండి, ఆరోగ్యశ్రీ కార్డు మీద చాలా వరకు ఆపరేషన్లు చేయించగలిగారు మీరు. సో వాళ్ళు తగ్గి మళ్ళీ మా దగ్గరకు వచ్చి తగ్గింది అనే చెప్పినప్పుడు ఉన్న ఆనందం వేరండి. ఏదైనా పేషెంట్కి మన వల్ల మంచి జరిగిందంటే ఇవి ఎక్కడైనా చేయించినామండి, అది వేరే విషయం. మంచి మన వల్ల మనం మాట్లాడడం వల్ల జరిగిందంటే అప్పుడు వచ్చేటువంటి గుండెల్లోంచి వచ్చేటువంటి ఆనందం అసలు మాటలో చెప్పలేము. చాలామంది మీతోనే ఉంటూ మిమ్మల్ని ఫ్రాడ్ చేయడం ఇవన్నీ చూశారు కదా ఈ ఎంటైర్ జర్నీలో. ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు మీకు? కుటుంబ సభ్యులకు కూడా మిమ్మల్ని పక్కన పెట్టేసిన పరిస్థితి. ఇవన్నీ విన్నప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు మీ మీద మీకు కొంత అసహనం, ఫ్యామిలీ మీద కోపం ఇవన్నీ ఎందుకు ఉండాలి చెప్పండి? మనల్ని పక్కన పెట్టినా కూడా మనం కొంత రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళగలం. ఎందుకంటే అలాగే వెళ్ళారా? టు బి ఫ్రాంక్ అదే విధంగా స్టెప్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు సాయం రాలేదు అంటే మనలో నెగిటివ్ ఏదో ఉంది. వాళ్ళకి
మన దగ్గర నుండి నెగిటివ్ ఏదో కనిపిస్తుంది. సో అందుకని మన దగ్గర కూడా రావట్లేదు. ట్రేస్ అవుట్ చేసుకున్నాం, నా నెగిటివ్ని పాజిటివ్ చేసుకున్నాం, ముందడుగు ఉంటాయండి, చాలా ఉంటాయి. నేను వేసే స్టెప్ నాకు మంచి అండి, మీకు చెడు అవ్వచ్చు, అంతే కదా. ప్రతి ఒక్కరికి ఒక మనస్తత్వం ఉంటుంది కాదండి. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూనా? ఏ ఫ్యామిలీ మెంబర్కైనా ఉంటుందండి అది, ఎవరికైనా, ఏ ఫ్యామిలీ మెంబర్కైనా ఉంటుంది. చెప్పిన మాటే వినాలి అనేది పక్కన పెడితే ఈరోజు ఇలా ఉండడానికి కారణం కూడా వాళ్ళే. దగ్గర ఉండి చెప్తే దానిలో మనం వెనకడుగు వేసేటువంటి ప్రయత్నాలు ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో నాకు నేను స్టెప్ తీసుకోవడం, అది చేయాలంటే చేయాలి అంతే, ఎవరితో చెప్పకైనా చేయగలను. చేసినంత వరకు నేను ముందుకు వెళ్తున్నాను ఈ రోజు వరకు కూడా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వేట నేర్పించడం కన్నా వేట మనంతటా మనమే నేర్చుకోవడం ఉత్తమం. దాంట్లో కిక్ ఉంటుంది అంటారు. వేట నేర్పించారా? ఆ వేట ఎలా చేయాలో మీరు నేర్చుకున్నారు? ఎలా చేయాలో నేర్పించారు. ఎవరు నేర్పించారు? అందరూ, సమాజం కావచ్చు, ఇటు ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, అటు ఫ్రెండ్స్ కావచ్చు, వెన్నుపాటుదారులు కావచ్చు, ఎవరైనా సరే వేట నేర్పించిందే అంతా. ఆ వేట ఆడేటప్పుడే ఉంటుంది మజా, ఆ మజాని వాళ్ళు నాకు నేర్పించారు. హ్యూమన్ రైట్స్లో వర్క్ చేశారు, అలాగే కమ్యూనిటీలో కూడా కొన్ని బాధ్యతలు తీసుకొని పనిచేశారు. హ్యూమన్ రైట్స్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, అలాగే కమ్యూనిటీకి కూడా కమ్యూనిటీలో కేటాయించిన బాధ్యతలను కూడా ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఏ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ యాజ్ ఫర్ రిజిస్ట్రేషన్ నామ్స్లోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ బాడీలోనే వాళ్ళు సోషల్ సర్వీస్గా ఎవరైతే హక్కులు భంగం కలిగిందో వాళ్ళ హక్కుల్ని మేము వాళ్ళకి ప్రసాదించేటట్టు చేస్తామని రిజిస్ట్రేషన్లోనే ఉంటుంది. 2016-17 పాడేరు ముంచంగుట్టు అనే ఏరియా, ముంచంగుట్టు ఏరియాలో ఒక లేడీని ఎగ్జామ్ టైంలో ప్రిన్సిపల్ అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం అది. ఆ అరెస్ట్ చేస్తున్న క్రమంలో అమ్మాయిని ఇచ్చేయబోతుంటే అమ్మాయి ఒప్పుకోలేదు. ఫైనల్ ఎగ్జామినేషన్లో అమ్మాయి ఆన్సర్ షీట్ మార్చేసినటువంటి సందర్భం అక్కడ ఉంది. ప్రిన్సిపల్ ఉపాధ్యాయుడు చేయవలసిన కనీస బాధ్యతలు కూడా అక్కడ వ్యవహరించారు. సో అంటే ఉపాధ్యాయులందరూ ఒక ఉపాధ్యాయుడు మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ మార్చేసాడని అమ్మాయి ఫెయిల్ అయింది. నేను ఎప్పుడు ఆ సబ్జెక్ట్ నేను పూర్తిగా నాకు ఈ మార్క్స్ వస్తుంది, ఎందుకు రాలేదని చెప్పి అమ్మాయి ఆన్సర్ షీట్ బోర్డు నుంచి తెప్పించుకొని మరి చూసాను. చలానా ఏదో ఉంటే చలానా కట్టేస్తే అప్పుడు అర్థం విషయం ఇదండి. అమ్మాయి నిరాహార దీక్షలో కూర్చొని ఒక సూర్య న్యూస్ పేపర్లో చూసాం ఆ రోజున. ఇలా ఇచ్చేది అమ్మాయి నిరాహార దీక్ష చేస్తుంది పాడేరు ఏరియాలో. న్యూస్ పేపర్లో చూసి ఆ ప్రాంతానికి అంతకుముందు ఎప్పుడు నేను వెళ్ళా, పాడేరులో అంతకుముందు ఎప్పుడు వెళ్ళా, ఫస్ట్ టైం. సరే వెళ్ళాలి, వెళ్ళి ఏం జరిగిందో చూడాలి. మాకు అక్కడ రాజమండ్రి, వైజాగ్లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఆ ఏరియా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైనటువంటి ప్రాంతం ముంచంగుట్టు. ఆ ఏరియాకి మనం వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అని అంటే లేదు వెళ్ళాల్సిందే అన్న. వైజాగ్లో ఉన్న వాళ్ళు డ్రాప్ అయ్యారు, రాజమండ్రిలో ఉన్న వాళ్ళతో కలుపుకొని జర్నీ స్టార్ట్ చేసాము. వెళ్ళాము, అమ్మాయికి ఆ రోజున ధైర్యం చెప్పడం, మళ్ళీ ఎగ్జామినేషన్ పెట్టించడం, అమ్మాయి పాస్ అయ్యేటట్టు చేయడం. అయితే కొన్ని గిరిజన ఆర్గనైజేషన్స్ అక్కడ ఉన్నటువంటి అమ్మాయికి నష్టపరిహారం ఇప్పించారు. దానిలో వచ్చిన తర్వాత మాకేమి ఇస్తారు, మీరేం తీసుకుంటారు? ఎవరు అక్కడ ఉన్నటువంటి కొన్ని గిరిజన జాతులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే బేరం. ఇలాంటి సంస్కృతి కొన్ని సందర్భాల్లో మనకు నచ్చింది. మీరు దాన్ని ఎలా ఇచ్చేసారు? అమ్మాయి న్యాయం అడిగారు, న్యాయం చేసాం. ఇంకా అమ్మాయికి న్యాయం చేసాం. అమ్మాయి అడిగింది ఏంటి మమ్మల్ని, ఆ రోజు ఎగ్జామినేషన్ బోర్డు నుంచి ఎగ్జామినేషన్ పెట్టించాం. అమ్మాయి పాస్ అయ్యేటట్టు చేసాం. అమ్మాయి ఎగ్జామినేషన్లో పూర్తి స్థాయిలో ఇదేటట్టు చేసాం. నా పని అయిపోయింది, వర్క్ కంప్లీట్. అదే టైంలో ఆ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు.
ఆ ప్రిన్సిపాల్ బయటికి తీసుకురావడం కోసం అమ్మాయికి గిరిజన జాతుల మధ్య ఏదో ఓకే, కేసుని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం. అమ్మాయికి న్యాయం చేయగలిగా మీరు రిటర్న్ బ్యాక్. అమ్మాయి గిరిజన షెడ్యూల్ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి గిరిజన జాతికి సంబంధించినటువంటి ఇలాంటివి కొన్ని ఫైనల్ కేసు కాంప్రమైజ్ అయిపోయిందా? అయిపోయింది. అమ్మాయితో కాంప్రమైజ్ చేసారా? కాంప్రమైజ్ అయింది. రెండు కుల మత రాజకీయాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీతో దగ్గర ట్రావెల్ చేసినప్పుడు రెండో కమ్యూనిటీ వైపు నుండి నాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో దానివల్ల దేనిలో అయినా సరే, ఒక కమ్యూనిటీ కాదు, మతాలు లేదా రాజకీయాలకు అతీతంగా న్యూట్రల్గా వ్యవహరించడం ఆ రోజు నుంచి అలవాటు చేస్తాను. సీరియస్గా చెప్పండి, ఒక 7 సంవత్సరాలు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో మాట్లాడలేదంట. మీరు అలా నవ్వకూడదు. నవ్వే సమాధానం అయింది ఒక్కోసారి. కాదండి, ఎందుకు అంత పగ ఫ్యామిలీ అంటే? మీరు కొన్ని పక్కన పెడితేనే మన లైఫ్ అనేది ట్రావెల్ ముందుకు వెళ్తుంది. అంటే ఎవరితో? అందరితో, మమ్మీ డాడీతో కూడా. మదర్ ఫాదర్తో మాట్లాడారు. మిగిలిన వాళ్ళ ఎవరితో అయినా ఎంతవరకు అంటే అంతవరకు హాయ్ బాయ్. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళే మనకి నెగిటివ్ థాట్స్ తెప్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో నేను దెబ్బతిని ఉన్నప్పుడు పక్కన పెట్టవలసిన అవసరం వచ్చింది. సిచ్యువేషన్ ఏంటంటే ఎవరితో అయినా మాట్లాడినా కలిసినా నెగిటివ్ రియాక్షన్స్ అన్నమాట. ఈ నెగిటివ్ రియాక్షన్స్ మనం ఆలకించడం, అర్థం చేసుకోవడం అవసరమా అని చెప్పి పక్కన పెట్టవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి, వచ్చినాయి కూడా. ఈ ఓవరాల్ ఇంటర్వ్యూలో సార్ మీ ట్రాక్ రికార్డ్ ఏంటి? నేను ఇది అని చెప్పడానికి సమాధానంగా మీ అచీవ్మెంట్స్ కానీ, నేను ఇది సాధించాను కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇవ్వగలిగే అర్హత పొందాను అని చెప్పుకోవడానికి శ్రావణ్ కుమార్ ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఏం చెప్తారు? ఒకప్పుడు శ్రావణ్ కుమార్ ఒక వ్యక్తి అండి. ఒకప్పుడు శ్రావణ్ కుమార్ ఒక వ్యక్తి 10-12 సంవత్సరాల క్రితం ఓన్లీ వన్ మ్యాన్ ఒక వ్యక్తి. ఇప్పుడు శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక శక్తిలా ప్రజల ముందుకు వచ్చి ప్రజలతో కలిసిపోతూ నిరంతరం ప్రజాసేవలు అంటే వైద్య సేవలో నిరంతరం వెళ్తూనే ఉన్నాడు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఒకప్పుడు నాకు తగిలినటువంటి ఎదురు దెబ్బలు, ఒడిదుడుకులు మేము కొన్ని ఆచరించాల్సిన అవసరం ఉంటుంది, ఏర్పడింది. 2019లో కోవిడ్ మనకి ఎంత విజృంభించింది, ఎంత ఇచ్చేసిందో మనం అందరం చూస్తున్నాం. ఈరోజు మన కళ్ళెదురుగా కనిపించినటువంటి మనిషి రేపు పొద్దున బ్యానర్లో ఫోటో కనిపించేది. అలాంటి సందర్భాల్లో కూడా 24 గంటలు ఏదైతే కమిట్మెంట్ అండి, ఫస్ట్ మేము తీసుకున్న కమిట్మెంట్ ఎక్కడైనా సరే ఏదైనా సరే, ఈ కమిట్మెంట్ ఫీజు రూపంలో ఏదైతే 20 రూపాయలు పెట్టామో అదే ఫీజు మేము అవలంబించాం కోవిడ్లో కూడా. కోవిడ్లో అందరూ 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ప్యాకేజీలతో చేసినటువంటి సందర్భాల్లో కూడా మా రికార్డు ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు. 20 రూపాయల ఫీజు వాళ్ళు తీసుకున్న మందులు 1,500 నుంచి 2,000 లోపే ట్రీట్మెంట్ అయ్యేటువంటి పరిస్థితులు ప్రజా వైద్యశాలలో వాళ్ళకి కలిగింది. ట్రాక్ రికార్డు విషయానికి వస్తే ఒకప్పటికి ఇప్పటికి శ్రావణ్ కుమార్కి చాలా తేడా ఉంది. బయటికి కనిపించేది శ్రావణ్ కుమార్ ఒకడే. ఎందుకని చెప్తున్నానంటే అంత డ్యామ్ షూర్గా మేము కోవిడ్ వారియర్స్ అవార్డ్స్ 1870 మందిని గుర్తించాం. ఆ 1870 మందికి పూర్తి స్థాయిలో ₹1 ఖర్చు లేకుండా మేము అవార్డుని అందించగలిగాం ఆ రోజున. రీసెంట్గా తీసుకుంటే ఈ 2 monthsలో బొర్మేరు వారియర్స్ అవార్డ్స్, ఈ బొర్మేరు వారియర్స్ అవార్డ్స్ 580 మందికి గుర్తించాం, వాళ్ళకి ఇవ్వగలిగాం. ఎక్కడా కూడా ఏ ట్రస్ట్తో ఏ ఫౌండేషన్తో సంబంధం లేకుండా ప్రజా వైద్యశాల తన సొంత నిధులతో ₹1 కూడా బయట నుంచి డొనేషన్ రూపంలో తీసుకోకుండా చేసినటువంటి ప్రోగ్రాం. ఎంతమందికి ఇచ్చారు బొడమేరు? 580 మెంబర్స్ అండి. 580 మంది. మెడికల్ క్యాంప్స్ చెప్పక్కర్లేదు కదా. 492 క్యాంప్స్, 8 బ్యాలెన్స్, 500. 8 తక్కువ 500 మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశారు. అందరినీ కలుపుకుంటే ఒక 20 to 25 మెంబర్స్ నిత్యం ప్రజా వైద్యశాల ముందుకు వెళ్ళడానికి శ్రీకారం చుడుతూ ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకుంటూ ముందుగా. వీళ్ళు ప్రజా వైద్యశాల కుటుంబం అండి.
నేనేది నా స్ట్రెంత్ అంటే ఇందా మీరు అడిగారు శ్రావణ్ కుమార్ ఏంటి ట్రాక్ రికార్డ్ ఏంటని. ఈ 25 మంది నా ట్రాక్ ఏంటి, వాళ్ళు ఏర్పరిచినటువంటి ట్రాకే ఈరోజు ప్రజా వేత్సాల నడవడానికి ఎదురు కనబడడానికి కారణం. ఇంజిన్ వాళ్ళే అంటారు అంతే. మ్యారేజ్ కి ఎందుకు దూరంగా ఉన్నారు? పర్సనల్ దూరంగా ఉండడం లేదండి, ఇక్కడ బిజీ లైఫ్ షెడ్యూల్. లాస్ట్ ఇయర్ ఆగస్టు బిఎంఎస్ కంప్లీట్. 2016 దెబ్బతిన్న తర్వాత మళ్ళీ 2 years హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో ఇచ్చేసి మళ్ళీ నా ప్రాక్టీస్ నేను రీస్టార్ట్ చేసుకున్నాను. శత్రువులు ఒకసారి మీద పడ్డాం. దీని నుంచి మళ్ళీ నేను వాళ్ళని ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్ళడం, వచ్చేటువంటి ఒడిదుడుగులన్నీ ఒకసారి చూసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ టైంలోనే నిలబడి మ్యారేజ్ లైఫ్కి వెళ్ళాల్సింది. తప్పనిసరి పరిస్థితుల్లో బిఏఎంఎస్ని చదవాలని నిర్ణయం తీసుకోవడం. అది ఆ రోజు నుంచి 5 years కంప్లీట్, 5 years బిఏఎంఎస్ కోర్స్. ఈ బిఏఎంఎస్ మళ్ళీ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వడం. ఇప్పుడే కదా ఫ్రీ అయ్యింది. ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది, అది అంతా భగవంతుడు రాసిన రాతలోనే ఉంటుంది. లైఫ్ ఎప్పుడు ఏది ఇవ్వాలో భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన ఇస్తాడు. నాకు ఇప్పుడు దాకా ఏది కావాలో నేను అడగకుండానే నాకు ఇచ్చాను, అది ఇస్తాను. బాగా మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? ఫేవరెట్ గాడ్ వచ్చేసరికి శివుడండి. నిత్యం శివనామస్మరణ చేస్తుంటాం. శివ శివ ఏదో ఆధ్యాత్మిక బాగా టూర్లు వేస్తారంట. అప్పుడప్పుడు సడన్ గా ఫోన్ చేస్తాం, ఊర్లో లేని సార్ అంటారు. ఈ మధ్య అండి, ఈ 5-6 నెలల నుంచి వారానికి ఒక ట్రిప్, ఒక ప్లేస్, కొంచెం రిలీఫ్ మైండ్ కోసం. ఎంతోమంది ఈ 12 సంవత్సరాలు ఇదే దీనిలో కొట్టుకుంటూ ఉన్నానండి. 12 సంవత్సరాలు నాకు చాలా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ 12 సంవత్సరాలు అంటే ఒక లైఫ్, మామూలు విషయం కాదు. కొట్టుకుంటూనే ఉన్నా, పగలు రాత్రి తేడా లేకుండా సర్వీస్ ఇస్తూనే ఉన్నాను. అంటే ఇది తర్వాత ఊరా అంటే ఇస్తా, నాకన్నా కాస్త రిలీఫ్ మైండ్ ఉండాలి కదా. ఎలాగే ఇచ్చుకుని పోతే రేపు పొద్దున రావణ్ గారి అక్కడే ఉండా అంటారు రేపు వచ్చేవాళ్ళు ఎవరైనా. ఇలాంటి సందర్భాలు అంటే ఈ వారానికి ఒక రోజైనా నాకంటూ నేను కేటాయించుకుందామని తీసుకున్నాను. ఏ రోజు వెళ్తానో తెలియదు, ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఎప్పుడు వెళ్తానో తెలియదు. వెళ్తానే వస్తాను. అర్ధరాత్రి జర్నీలు ఉంటాయి, పగలు చూసుకుంటా, మళ్ళీ మరుసటి రోజు పొద్దునకి ఎక్కడ ఉంటా. ఒకరోజే ఏదైనా ఎక్కడికి వెళ్ళినా. ఓకే, లాస్ట్గా ర్యాపిడ్ ఫైర్ అనమాట. ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, సింపుల్గా చెప్పేయాలి. మీరు డాక్టర్ కావాలని ఎందుకు అనిపించింది? చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల. పరిస్థితులు మిమ్మల్ని పరిస్థితులు నన్ను డాక్టర్ చేసింది. మీ రోల్ మోడల్ ఎవరు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 5 రూపాయలు 5 రూపీస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలా కొంతమంది ఉన్నారు. మెయిన్ ఆయన మీ ఇన్స్పిరేషన్. పేషెంట్స్ ఎక్కువ మిమ్మల్ని విచిత్రంగా అడిగే ప్రశ్న, నాకు ఎప్పుడు తగ్గుతుంది, నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది అది వాళ్ళ ప్రశ్న. మిమ్మల్ని బాగా విసిగిచ్చే పేషెంట్ అంటే మీ హోల్ సర్వీస్. అర్ధరాత్రి పేషెంట్ ఉన్నారండి, ప్రశ్న ఆయనే, సమాధానం ఆయనే. ఆయన అయితే గుర్తుపెట్టుకున్నా. ఓకే, మీరు బాగా ఫాలో చేసే రూల్? ఎదుటి వాళ్ళ తప్పులు చూడడం కాదు, మన తప్పును మనం ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం చూసుకొని ముందుకు వెళ్దాం. నచ్చిన పుస్తకం? భగవద్గీత. మీరు ఏ టైంలో ఎక్కువ వర్క్ చేయడానికి ఇష్టపడతారు, పగలా రాత్రా? 2 వైపులా అండి, 2 వైపులా ఇష్టపడతాను. అయితే ఏంటంటే నైట్ టైం కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. సో పేషెంట్కి ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ఇది కూడా నైట్ టైమే మాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పగలంటే క్రౌడ్ వల్ల ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా తక్కువ టైం ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఒకవేళ శ్రావణ్ కుమార్ గారు ప్రజా వైద్యశాల పెట్టకపోయి ఉంటే, అసలు డాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? ఆర్మీకి వెళ్దామని ఒక ఆలోచన అండి చిన్నప్పటి నుంచి. ఆర్మీ ఒకవేళ ఇటు రాకపోతే అటు వెళ్ళేవాడినేమో. పెళ్ళెప్పుడు? భగవంతుడు నిర్ణయించారు. థ్యాంక్ యూ అండి శ్రావణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.